ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. 4 వారాల్లో తేల్చండి. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్కు హైకోర్టు ఆదేశాలు. లేదంటే కేసును సుమోటోగా విచారిస్తామన్న హైకోర్టు. కొందరి కోసం రాజీ పడొద్దు, అందరి కోసం జర్నలిస్టులు బాధ్యతను మరవద్దు. సీఎం హోదాలో ఎవరున్నా గౌరవించడం పత్రికల బాధ్యత. పార్టీలు పత్రికలు పెట్టి జర్నలిస్టులను కార్యకర్తలుగా మలుచుకున్నాయని వ్యాఖ్య. అర్హులందరికీ అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు. జేఎన్జే సొసైటీ ప్రతినిధులకు భూమి పత్రాల పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న కొత్తవి మాత్రమే కూల్చేస్తాం. ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇండ్ల జోలికి వెళ్లం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడి. ఆ ఇండ్లపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్న కమిషనర్. వరద బాధితులకు మరింత సాయం. వర్షాలకు దెబ్బతిన్న ప్రతి ఇంటికి 17,500కు పెంపు. ప్రతిపాదనలపై అధికారులకు సీఎం సూచనలు. రుణమాఫీ ఆంక్షలు కుటుంబాల్లో చిచ్చు. రేషన్ కార్డు లింకుతో కుటుంబాలు విచ్ఛిన్నం. సురేందర్ రెడ్డి ఆత్మహత్యతో ఇది నిరూపితమైందంటూ మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బీసీల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాం. బీసీ కమిషన్ చైర్మన్గా నిరంజన్ బాధ్యతలు. సభ్యులుగా మరో 3 కూడా బాధ్యతలు స్వీకరణ. వరద బాధితులకు కేంద్రం అండగా ఉంటుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఖమ్మంలో పర్యటించిన కేంద్ర మంత్రి. రాజకీయాలతో సంబంధం లేకుండా వరద బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపు. అనంతరం బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.